आपका निरीक्षण के लिए వీక్షించడం కోసం ముందుకు వెళ్తూ ఉన్నారు. शपथ ग्रहण करने की आज्ञा प्रदान करें। నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని ముఖ్య అతిథి వారికి అనుమతి తీసుకోవడం కోసం ముందుకు వస్తున్నారు. మార్చ్ పాస్ట్ కవాతు ప్రదర్శన ప్రారంభించడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 8047 మంది
పోలీస్ స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీస్ని పాసింగ్ అవుట్ పరేడ్ జరుగుతూ ఉంది. అయితే హైదరాబాద్ సిటీ పోలీస్ చెందిన 4 ట్రైనింగ్ సెంటర్స్కి 1128 మందిని ట్రైనింగ్ కోసం కేటాయించడం జరిగింది. దాంట్లో ఈరోజు 747 మంది ట్రైనీ కానిస్టేబుల్స్ ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొంటున్నారు. 381 మంది ఉమెన్ కానిస్టేబుల్స్ తెలంగాణ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ వారు శిక్షణ ఇక్కడ పొంది అక్కడ పాసింగ్ అవుట్ పరేడ్లో వాళ్ళు పాల్గొంటున్నారు. మీ అందరికీ కూడా మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ పోలీస్ కెరియర్కి ఒక ముఖ్యమైన ఘట్టం అని నేను తెలియజేస్తున్నాను. మీరు ఒక ప్రమాణం చేశారు. ఇప్పుడే మీరేమన్నారు? రాజ్యాంగానికి విధేయునిగా ఉంటానని, నిజాయితీతో వ్యవహరిస్తానని, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తానని మీరు ప్రమాణం చేశారు. దాంట్లో ఏదైతే స్ఫూర్తి ఉందో, దాని అర్థం ఉందో మనం అర్థం చేసుకొని మన వచ్చే 30 సంవత్సరాల పాటు మనము అదే స్ఫూర్తితో న్యాయంగా పనిచేయాలని, కులం మతం ఇది అడ్డు రాకుండా చట్ట ప్రకారమే మీరు పనిచేస్తారని, ప్రాణాలు పోయినా ప్రజల రక్షణ, వాళ్ళ ఆస్తి, వాళ్ళ ప్రాణాలని కాపాడడానికి మీరు కష్టపడతారని కోరుతా ఉన్నాను. ప్రభుత్వంలో ఎన్నో రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి, కానీ ఏది కూడా పోలీస్ లాంటిది ఉండదు. దీన్ని ఒక పవిత్రమైన విధిగా గుర్తించి మనము పూర్తి ఆత్మతో, విశ్వాసంతో మనము విధులు నిర్వర్తించాలని నేను కోరుతా ఉన్నాను. ఎవరైతే పోలీస్లో పనిచేస్తున్నారో, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారికి కుటుంబ సహకారం చాలా అవసరం. మనకు కొన్ని అలవాట్లు ఈ స్ట్రెస్ వల్ల, ఈ ఉద్యోగ ఒత్తిడి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. తాగుడుకి అలవాటు పడడం, ఈ చెడ్డ అలవాట్లకు బానిసలు కావద్దని నేను కోరుతా ఉన్నాను. ఇది మీ సర్వీస్ పూర్తిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో సూచన నా తరఫున ఏంటంటే, మీ ఫిజికల్ ఫిట్నెస్ మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు నేను చూస్తున్నాను మీరు ఎంత స్మార్ట్గా ఉన్నారో. మీ ఉద్యోగం మీరు సరిగ్గా నిర్వర్తించాలన్నా, మీ ఆరోగ్యం కాపాడుకోవాలన్నా ఇది చాలా ముఖ్యమైన అంశం. సభ్యులు కూడా మీ ఒత్తిడి వల్ల మీరు వాళ్ళని ఫిట్గా ఉండేటట్టు మీరు చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకో సమస్య మనకు వస్తుంది. మనకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, సర్వీస్ చేస్తున్న కాలం అరే జీతం సరిపోవట్లేదు, చాలా కష్టమవుతుందని. మనము దీంట్లోనే సంతృప్తి చెంది మన జీవన శైలి ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసుకొని, దాన్ని మార్చుకొని అదేవిధంగా ఉండాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. ఒక T20 క్రికెట్ మ్యాచ్ లాగా భావించవద్దు. చెడ్డ అలవాట్లకు, అవినీతికి, దీనికి దాన్ని ఆచరించి మనం ఏదో పెంచుకోవాలని భావించవద్దు. ఇదొక టెస్ట్ మ్యాచ్. 30-35 సంవత్సరాల పాటు మనము ఉద్యోగం చేసే అవసరం ఉంటుంది. ఓపిక అవసరం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని ఈరోజు నేను కోరుతా ఉన్నాను. ఈ కాలంలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి పదాలు మనం వింటున్నాం. ఉన్న సమయాల్లో మీ టెక్నికల్ ఎబిలిటీస్ కానివ్వండి, టెక్నాలజీకి సంబంధించిన అవకాశాలు ఏవైతే ఉంటాయో, బుక్స్ ఏదైతే ఉంటాయో దాన్ని ఎప్పుడు కూడా పెంపొందించుకొని మీరు ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ఎవరైతే ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, డ్రిల్ మాస్టర్స్,
అవుట్డోర్ ఇండోర్ స్టాఫ్ ఎవరైతే పాఠాలు నేర్పారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ఈ సందర్భంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను, అభినందన తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో పాల్గొన్నారో నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, కుటుంబ సభ్యులకు, పెద్దలకు, ట్రైనీస్కి నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.